హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మై ఫండ్ ఎఫెక్ట్స్ న్యూ ఛాలెంజ్ లాంచ్ చేసింది. సో ఆ ఛాలెంజ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అసలు రూల్స్ ఏంటి, అండ్ ఆ ఛాలెంజ్లో మనకి అంటే ఆ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి, సో బిగినర్స్కా లేదు అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కా, అండ్ ఆ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత అందులో ఎటువంటి రూల్స్ ఉన్నాయి, డ్రాడౌన్ ఎంత, సో ప్రాఫిట్ టార్గెట్ ఎంత, అండ్ అందులో సాఫ్ట్ బ్రీచ్ అనే ఒక కొత్తగా తీసుకొచ్చారు. సో సాఫ్ట్ బ్రీచ్ అంటే ఏంటి, సో అవంతా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు మై ఫండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో తెలియలేని వాళ్ళకి ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో ఈ మై ఫండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఫండింగ్ కంపెనీ. అంటే ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో మనకేం ఉండాలి, స్కిల్ ఉండాలి ప్లస్ క్యాపిటల్ ఉండాలి. అంటే స్కిల్స్తో పాటుగా మనీ ఉంటేనే కానీ మనం ట్రేడ్ చేయలేం. బట్ ఫారెక్స్లో అలా కాదు. ఫారెక్స్లో మన దగ్గర స్కిల్ ఉంటే చాలు. సో మనకి క్యాపిటల్ ఇవ్వడానికి చాలా ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ ఫండింగ్ కంపెనీస్లో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఒకటి. ఇది ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో జీరో పేఅవుట్ రిజెక్షన్స్, అండ్ మీకు పేఅవుట్స్ కూడా సరే, లైవ్కి వెళ్ళిన వెంటనే పేఅవుట్ పెట్టిన వెంటనే రిక్వెస్ట్ మీకు పేఅవుట్ వచ్చి విత్ ఇన్ 1 బిజినెస్ డేలో వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఫర్మ్స్ అన్ని ఒక పేఅవుట్ పే చేయడానికి 3 days 4 days తీసుకుంటున్నాయి. బట్ మై ఫండ్ ఎఫెక్ట్స్ అలా కాదు. 1 డే అంటే 16 hours నుంచి 1 డే. సో 1 బిజినెస్ డేలో మీ పేఅవుట్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు పేఅవుట్ పరంగా. అండ్ ఈ కంపెనీ సీఈఓ చూసినా సరే అందరూ మన గ్రూప్లో ఉన్నారు. సో మన గ్రూప్ లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఏం ప్రమోషనల్ వీడియో ఒకటి కాదు, జస్ట్ టాప్ కంపెనీ. మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేయండి, ట్విట్టర్లో కానీ ట్రస్ట్ పైలట్లో కానీ. సో మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత అకౌంట్ బై చేయండి. సో ఏంటంటే నేను ఈ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ ఈ కంపెనీ కొత్త ఛాలెంజ్ తీసుకొచ్చింది. సో మోడల్ బాగుంది అండ్ కంపెనీ కూడా ట్రస్టెడ్. సో ట్రై చేసేలా ఉంటే ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే. రైట్. సో ఇంకా ఛాలెంజ్ విషయానికి వస్తే దీని పేరు వచ్చి వన్ స్టెప్ మ్యాక్స్. సో ఇది వచ్చి వన్ స్టెప్ మ్యాక్స్ ఈ ఛాలెంజ్ పేరు. అండ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 8% టార్గెట్, ఓన్లీ ఒక ఫేజ్ మాత్రమే. మీరు ఈ ఒక్క ఫేజ్ పాస్ అయితే చాలు. మీరు అంటే ఇక్కడ చూస్తే మీరు 2 స్టెప్ ఛాలెంజ్ చూసినప్పుడు 2 phases పాస్ అవ్వాలి, phase 1 phase 2 అని. బట్ ఈ ఛాలెంజ్లో అలా కాదు, ఓన్లీ ఒక్క ఫేజ్ మాత్రమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 minute. ఓకే రైట్. ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ 8%. సో ఒక్క ఫేజే ఉంటుంది, 8% టార్గెట్ తీయాలి. ఇక్కడ డైలీ డ్రాడౌన్ జస్ట్ 2% మాత్రమే. ఇక్కడ మీకు అర్థమైందా, 2% మాత్రమే. అంటే ఇక్కడ సాఫ్ట్ బ్రీచ్ అని ఉంది చూసారు పక్కన. ఈ సాఫ్ట్ బ్రీచ్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అకౌంట్ బై చేశారు ఒక 100K, మీకు 2% లాస్ వచ్చింది, ఒక 2.2% అలా లాస్ వచ్చింది. సో 2.2% లాస్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా సిస్టమ్ క్లోజ్ చేసేస్తుంది మీ ట్రేడ్స్ మొత్తం. సో 2% మాత్రమే మీకు డైలీ లూజ్ అవ్వడానికి లిమిట్ ఉంటుంది. సో 2% లూజ్ అయిన తర్వాత సిస్టమ్ క్లోజ్ చేసి మీ ట్రేడ్స్ అన్ని సాఫ్ట్ బ్రీచ్ అని మీకు డాష్బోర్డ్లో కనిపిస్తుంది. ఈ సాఫ్ట్ బ్రీచ్ అంటే మన అకౌంట్ పోయినట్టు అంటే కాదు, జస్ట్ ఆ రోజుకి మాత్రమే ట్రేడింగ్ అవుతుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ అకౌంట్ మామూలుగా యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ 2% డైలీ రావడం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రోజుకి 2% మాత్రమే. సో 2% మించి మీరు ప్రాఫిట్ తీయలేరు, అలాగని ప్రాఫిట్ మేక్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ అదవుతున్న 2% మించి మీరు లూజ్ అవ్వలేరు, అండ్ 2% మించి మీరు ప్రాఫిట్ కూడా తీయలేరు. ఓన్లీ 2% మాత్రమే డైలీ లిమిట్. ఓకేనా. ఇది ఎవరికంటే అసలు నాకు డిసిప్లిన్ ఉండట్లేదు, నేను ఓవర్ ట్రేడింగ్ చేసేస్తున్నాను, అకౌంట్ తీసుకున్న వెంటనే మల్టిపుల్ ట్రేడ్స్ ప్లేస్ చేసి అకౌంట్ పోగొట్టేసుకుంటున్నాను. సో అలాగా ఎవరంటే ఓవర్ ట్రేడింగ్ అని ఓవర్ రిస్క్తో బాధపడతారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాలెంజ్. సో ఎందుకంటే ఇందులో ఓవర్ ట్రేడింగ్ చేయడానికి అవ్వదు, ఓవర్ రిస్క్ చేయడానికి అవ్వదు. 2% లాస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇవన్నీ మనకి ఈ ఛాలెంజ్తో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అని మనకి తీరిపోతాయి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ చాలా స్ట్రిక్ట్ రూల్స్. సో 2% మాత్రమే లూజ్ అవ్వాలి. సో ఇక్కడ డైలీ టార్గెట్ కూడా మీకు క్లియర్గా ఇచ్చారు కదా, మ్యాక్స్ డైలీ టార్గెట్ 2% మాత్రమే. 2% వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ట్రేడ్స్ క్లోజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1% రిస్క్ తీసుకున్నారు, 1:2 ట్రేడ్ మీరు టార్గెట్ పెట్టుకున్నారు. సో ఒక ట్రేడ్ 1:2 టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు తర్వాత ట్రేడ్ చేయడానికి అవ్వదు. సో ఆ రోజుతో మీకు ట్రేడింగ్ ఆగిపోతుంది. సో ఎలా అంటే మీరు 8% ప్రాఫిట్ రావడానికి మీకు 4 days పడుతుంది. సో 4 2 8 కదా, సో 4 days మీరు కన్సిస్టెంట్గా 2% తీస్తే మీకు 8% టార్గెట్ అచీవ్ అవుతుంది. ఇది వన్ ఫేజ్ మాత్రమే. సో ఒక ఫేజ్ పాస్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా లైవ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే మ్యాక్స్ డ్రాడౌన్ స్టాటిక్. సో మీకు 8% వరకు లూజ్ అవ్వచ్చు. సో ఈ ఛాలెంజ్లో మీరు 8% వరకు లూజ్ అవ్వచ్చు, ఇది అమేజింగ్. అండ్ డ్రాడౌన్ కూడా స్టాటిక్. సో వన్స్ మీరు ఒక 5% ప్రాఫిట్ మేక్ చేశారనుకోండి, సో ఆ 5% పోయిన తర్వాత అప్పటి నుంచి మీ డ్రాడౌన్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, మీరు ఒక 100K అకౌంట్ తీసుకున్నారు. సో ఆ 100K అకౌంట్లో మీరు వరుసనే 2 days ఒక 4% మేక్ చేశారు. 4% అంటే 4K. సో 4K అండ్ మీ ఓవరాల్ డ్రాడౌన్ ఎంత, మ్యాక్స్ డ్రాడౌన్ 8%. సో టోటల్ అప్పుడు మీకు 12K ఉంటుంది. సో 12K మీరు లూజ్ అవ్వాలి. మీరు ఈ 4K లూజ్ అయిన తర్వాత మీకు ఈ 8K
మీరు అంటే మీకు డ్రాడౌన్ కింద యాడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రాఫిట్స్ కూడా మనకు యూజ్ అవుతాయి. మీరు వన్ స్టెప్ అంటే మ్యాక్స్ కాకుండా మామూలుగా వన్ స్టెప్ చూస్తే మీకు ఎంత ప్రాఫిట్ మేక్ చేసినా సరే మీకు అది బఫర్ ఉండదు. సో డైరెక్ట్గా మీరు ఎండ్ ఆఫ్ ద డే ఎంతలో క్లోజ్ చేస్తారో అక్కడి నుంచి మీ డ్రాడౌన్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో అలా కాదు, మనకి ప్రాఫిట్ వస్తే అది మనకి యూజ్ అవుతుంది బఫర్ కింద పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ న్యూస్ ట్రేడింగ్ అలౌడ్, మీరు ఏ న్యూస్ ఈవెంట్లోనే ట్రేడ్ చేయొచ్చు. అండ్ సిపిఐ, ఎన్ఎఫ్పి, ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, అండ్ ఇంకా న్యూస్ ఉన్నాయి కదా, మామూలు ఫెడ్, ఎఫ్ఎంసి మీటింగ్ మినిట్స్. సో ఇటువంటి న్యూస్లోనే ట్రేడ్ చేయొచ్చు. అండ్ లేవరేజ్ వచ్చి 1:100. సో 1:100 ఇస్తున్నారు, అమేజింగ్ లేవరేజ్. సో ఇక్కడ చూసుకోండి, 2% మాత్రమే మీరు లూజ్ అవ్వాలి, 2% మాత్రమే మీరు ప్రాఫిట్ కూడా తీయగలరు. 2% ఎక్కువ నాకు స్లిప్పేజ్ కూడా పడి 3% లాస్ వచ్చింది, నా అకౌంట్ పోతుందంటే అటువంటిది ఏమీ లేదు. సో సాఫ్ట్ బ్రీచ్ ఒకటే అవుతుంది, అంటే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అంటే మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ హోల్డింగ్ ట్రేడ్స్, సో ఓవర్ నైట్ హోల్డ్ చేయొచ్చు అండ్ వీకెండ్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే. అండ్ వీకెండ్ హోల్డ్ చేసేటప్పుడు అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేసేటప్పుడు స్వాప్ చార్జెస్ చెక్ చేసుకోండి. సో స్వాప్ చార్జెస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు, అసలు స్వాప్ చార్జెస్ అంటే ఏంటో కూడా చాలా తక్కువ మంది తెలుసు. సో నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఒక చిన్న షార్ట్ చేస్తాను. సో చూడండి, మేబీ మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, సో మోస్ట్లీ తెలిసే ఉంటుంది, బట్ మీ గురించి అంటే తెలియలేని వాళ్ళ గురించి ఒక షార్ట్ చేస్తాను, స్వాప్ చార్జెస్ అంటే ఏంటి, ఎక్కడ చూడాలో. ఓకే. ఇంకా లైవ్ విషయానికి వస్తే ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత, ఫండెడ్ అయిన తర్వాత మనకి సేమ్ రూల్స్. ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ ఏముండదు, మీరు ఎంత అమౌంట్ అన్న తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ అకౌంట్కి వెళ్ళారు ఒక 100K, ఈ రోజు మీకు 1% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 1% మీరు ఇంకా ట్రేడింగ్ చేయడం ఆపేసి 7 days తర్వాత పేఅవుట్ తీసుకోవచ్చు, ఎవ్రీ 7 daysకి. సో అలాగా మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే తీసుకోవచ్చు, ఇక్కడ టార్గెట్స్ గట్రా ఏముండవు. సో లైవ్ ఫండెడ్ అకౌంట్లో. అండ్ ఇక్కడ కూడా సేమ్ డైలీ డ్రాడౌన్ 2% మాత్రమే. ఓవరాల్ డైలీ అంటే మ్యాక్స్ డైలీ ప్రాఫిట్ కూడా జస్ట్ 2% మాత్రమే, 2% మించి మీరు ప్రాఫిట్ తీయలేరు. సేమ్ రూల్స్, ఫేజ్ 1లో ఏ రూల్స్ అంటే ఉన్నాయో లైవ్లో కూడా సేమ్ అవే రూల్స్. కాకపోతే ఇక్కడ లైవ్లో న్యూస్ ట్రేడింగ్ నాట్ అలౌడ్. సో లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత మీరు న్యూస్ ట్రేడింగ్ చేయకూడదు. సో న్యూస్ ట్రేడింగ్ అనేది వెరీ రిస్కీ, అక్కడ ఎడ్జ్ ఉండదు. సో అలాంటప్పుడు లైవ్ అకౌంట్లో న్యూస్ ట్రేడింగ్ చేయడం అది కరెక్ట్ కూడా కాదు. సో కంపెనీ మంచి డెసిషన్ తీసుకుంది, ఎందుకంటే జస్ట్ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళే న్యూస్ ట్రేడింగ్ చేస్తారు లైవ్ అకౌంట్లో. సో రియల్ ట్రేడర్స్ ఎవరు లైవ్ ఫండెడ్ అకౌంట్లో న్యూస్ ట్రేడింగ్ చేయరు. ఆల్రెడీ ఇక్కడ ఫేస్లో వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు కదా, బట్ లైవ్లో న్యూస్ ట్రేడింగ్ చేయడం అనేది వెరీ రిస్కీ. ఓకే. లేవరేజ్ 1:100. సేమ్ పేఅవుట్ టైం వచ్చి ఎవ్రీ 7 days. సో ఇక్కడ మీరు చూస్తే ఎవ్రీ వీక్ మీకు పేఅవుట్ ఉంటుంది, అంటే మండే పేఅవుట్ తీసుకుంటే మళ్ళీ 7 days తర్వాత ఇంకో పేఅవుట్, అలా మంత్కి మీరు 4 పేఅవుట్స్ తీసుకోవచ్చు. సో కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే వన్స్ ఫండెడ్ అయితే మాత్రం అమేజింగ్ ఆపర్చునిటీ ఇది. 7 days పేఅవుట్ అనేది చాలా తక్కువ. సో చాలా తక్కువ టైంలో వస్తుంది, అంటే మీరు యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే 7 days వస్తుంది, బట్ ఇక్కడ అంటే మీకు ఎటువంటి యాడ్ ఆన్స్ లేకుండానే 7 daysకి వాళ్ళు పేఅవుట్స్ ఇస్తున్నారు. సో ఎవ్రీ 7 daysకి వస్తుంది మీకు పేఅవుట్. అండ్ ప్రాఫిట్ స్ప్లిట్ వచ్చి 80%. సో మీకు ఇనీషియల్గా 80% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100Kలో ఒక $2,000 ప్రాఫిట్ మేక్ చేశారనుకోండి, మీకు 80% అంటే ఇందులో మీకు $1,600 వస్తుంది పేఅవుట్. సో ఈ $1,600 మీరు ఫస్ట్ ట్రేడ్ లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రేడ్ ప్లేస్ చేస్తారు కదా, అక్కడి నుంచి 7 days తర్వాత మీకు పేఅవుట్ వస్తుంది. సో అలా ఎవ్రీ 7 daysకి. ఓకేనా. రైట్. ఇక్కడ చూస్తే మనకి అకౌంట్ ప్రైజెస్ 5కి వచ్చి $42. సో ఈ ప్లాన్లో వన్ స్టెప్ మ్యాక్స్లో వీళ్ళు అప్ టు 200K అకౌంట్ వరకు ఇస్తున్నారు. సో మీరు 200K అకౌంట్ బై చేయొచ్చు $800. సో ఇక్కడ చూసారు ప్రైజెస్ క్లియర్గా ఉన్నాయి. ఓకే. సో ఈ ప్రైజెస్ మనకి ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఇది కొత్తగా లాంచ్ చేశారు కదా, మనకి ఏమైనా డిస్కౌంట్ ఉందా అంటే ఉంది. సో మనకి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఒక ప్రోమో కోడ్ కనిపిస్తుంది. సో ఆ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మాత్రం మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో 20% డిస్కౌంట్ తర్వాత మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను రూల్స్ అన్ని. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడ అడిగితే మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే సో ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ, మనకి వన్ స్టెప్ అని, వన్ స్టెప్ మ్యాక్స్ అని, 2 స్టెప్ అని, 2 స్టెప్ మ్యాక్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఈ వెబ్సైట్ లింక్ వచ్చి మన అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీని మీద జస్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసుకుంటే రూల్స్ అని చాలా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే గెయిన్ ఎంత అంటే మనకు సిమ్యులేటెడ్ గెయిన్, అంటే ఫేజ్ 1 టార్గెట్ ఎంత, డైలీ లాస్ ఎంత, అండ్ మినిమం ట్రేడింగ్ డేస్ ఎంత, ఇవన్నీ చాలా చాలా క్లియర్గా ఇచ్చారు. నేను ఇవన్నీ కంపేర్ చేసి ఒక వీడియో కూడా చేస్తాను. ఇక్కడ ప్రైస్ కూడా చూసారా, పక్కన కూడా ఎంత క్లియర్గా ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఫీజ్ అని. సో మీకు డిస్కౌంట్స్ కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ మెసేజ్ చెక్ చేయండి, ఎప్పటికప్పుడు మనకి డిస్కౌంట్స్ ఉంటాయి 20% అని, 10% అని. సో మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది. ఓకేనా. అండ్ ఎటువంటి పేఅవుట్ రిజెక్షన్స్ ఉండవు, మీరు రూల్స్ ఫాలో అవుతే మాత్రం మీరు $1000s ఒక $1,00,000 పేఅవుట్ తీసుకున్నా సరే వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉంటారు. సో మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి అంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. నాకు చెప్పండి, అంటే క్లియర్గా మీరు ఏ ఇష్యూనా ఫేస్ చేస్తే మాత్రం నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవుతే నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా. సో ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత
మనకు ప్రైజెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. మనకు టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళిన వెంటనే ఇది మన గ్రూప్ 582 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ చూస్తే 20% డిస్కౌంట్. సో 20% డిస్కౌంట్ తర్వాత ప్రైజెస్ ఎలా ఉంటాయి? 5కి వచ్చి $34 అండ్ 25కి $136కి వస్తుంది. చాలా చాలా తక్కువ, 170 నుంచి 136 అంటే అమేజింగ్ డిస్కౌంట్. సో 25 చాలా రేర్గా ఇస్తుంది మై ఫండ్ ఎఫెక్ట్స్ డిస్కౌంట్స్. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి. ఓకే గైస్, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.